హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మధురియా పార్ట్ 2. రోజు మనం అవుట్పల్లి పెద్ద అవుట్పల్లిలో ఉన్నాం. ఇదిగోండి చర్చ్ మీకు చూపిస్తానన్నాను. ఇదిగోండి చర్చ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదిగోండి ఇంతకుముందు మేము ఇంకా 2 times వచ్చాము. ఇక్కడ మొత్తం కొన్ని ర్యాబిట్స్ లాంటివి, డక్స్ లాంటివి, హాస్పిటల్స్ లాంటివి అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు మొత్తం మంచిగా ఉంది. చూడండి, చల్లగా ఉంది చర్చ్ దగ్గర. వ్యూ చూడండి ఎలా ఉందో. నాకు ఇష్టం వచ్చిన ప్లేస్కి వచ్చేసాం. మేము ఇందాకే వచ్చామండి ఇక్కడికి. ఒకసారి చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొత్తం. ఇది వచ్చేసి ఒక స్టేడియం అన్నమాట. ఇది వచ్చేసి ఒక స్టేడియం. ఈ స్టేడియంలో చాలా మంది ఉంటారు. ఆడిటోరియం, ఇది ఒక ఆడిటోరియం. ఇక్కడ కూడా చాలా పిక్చర్స్ లాంటివి ఉంటాయి. చూడండి పైన చేస్తున్నారు. ఇది ఒక ఆడిటోరియం అండి, చాలా బాగుంటుంది. ఈ ఆడిటోరియం అనేది ఫంక్షన్స్ ఆ టైంలో ఉపయోగిస్తారు. రెండు పిల్లలు అలా డాన్స్ చేస్తున్నారు. ఈ ఆడిటోరియంలో ఎక్కువగా ఫొటోస్, దేవుడు పుట్టినప్పటి నుంచి దేవదూత మరియమ్మ దగ్గరికి వెళ్ళి యేసయ్య అలా పుట్టినారంటప్పటి నుంచి అన్ని స్టాచ్యూస్ ఉన్నాయండి ఇక్కడ. ఇదిగోండి, ఇది పూర్తి స్టేజ్. ఇదిగోండి పిక్చర్స్ ఇక్కడ ఉంటాయి, ఇలా వాల్స్ లాగా చాలా ఉంటాయి. అదిగోండి మొత్తం ఇక్కడ దాకా ఉంటాయి. చూసినట్లయితే వెళ్దాం. ఆఫ్ ద స్టేజ్ చూసారంటే బ్యూటిఫుల్గా ఉందో. ఈ పెద్ద అవుట్పల్లి గుండెల నుండి 20 kilometers దూరంలో ఉంది. అందరూ తప్పగా ఇక్కడికి వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. మేము ఇప్పుడే వెళ్తున్నాం. టైం ఇప్పుడు మధ్యాహ్నం 12:30 దాటింది. చూడండి, ఎండలు మండిపోతున్నాయి. ఐస్ క్రీమ్ తిందామని మా డాడీని అడుగుతున్నాను. చూసారు ఇక్కడ చాలా మంది పండుకుంటున్నారు. చూసినట్లయితే అది అక్కడ రేకుల షెడ్లో ఉన్నాయి, చూసారా? అవే అక్కడే గుండ్లు చేస్తారు. ఎవరైనా గుండ్లు చేయించుకోవాలనుకుంటే సమ్మర్లో ఇక్కడ ఉంటుంది. ఇదిగోనండి, ఇక్కడే ఎండలు మండిపోతున్నాయి, కూలింగ్ వాటర్ కావాలి. అందుకనే మా వ్యాన్ దగ్గరికి వెళ్తున్నాం. మేము ఒక టాటా ఏసీ అది బుక్ చేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ ఎలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్రదర్ జోసెఫ్ తంబి సమాధి ఉంది. ఇక్కడ ఎవరైనా మోకాల మీద నడుచుకుంటా మొత్తం తిరగవచ్చు. ఇదిగోండి లోపల ఉంటుంది సమాధి. నిజంగా అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందరూ తప్పగా వెళ్ళవచ్చు. అదిగోండి, అదే మాది టాటా ఏసీ. అదే మా టాటా ఏసీ. ఇదిగోండి బాగా వాటర్ అవుతున్నాయని వాటర్ పట్టుకుంటున్నాం. అసలు ఈ గుండోడికి అసలు ఎక్కువ వాటర్ అవుతున్నాయంట, అందుకని అట్ట తాగుతున్నారు. చూడండి, ఇంకో వీడియో కోసం వెయిట్ ఫర్ పార్ట్ 3.